అందించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు జర్మనీ, జపనీస్ లాంగ్వేజ్, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ దేశాలలో లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సింగ్ కాలేజెస్ కానీ, పారా మెడికల్ సిబ్బందిని కానీ డాక్టర్స్ నియామకంలో నాకు తెలిసి దామోదర్ రాజ నరసింహ గారు వారు చెప్పాలి, ఇప్పటి వరకు 16,000 మంది సిబ్బందిని తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మీ నియామకాలు చేపట్టలేదు. ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈరోజు విద్య మీద పెట్టే పెట్టుబడి కానీ, లేకపోతే వైద్యం మీద పెట్టే ప్రభుత్వం కేటాయించే నిధులు దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతోని రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకి సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను కొన్ని లెక్కల్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు వరకు ఈ 32 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే దాదాపుగా 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ ఆసుపత్రులకు నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2,526 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ 2 పథకాలలోనే వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో 5,226 కోట్ల రూపాయలు దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులు ఏ ప్రభుత్వము కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5,226 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా శాఖ నిర్వహణ కోసం దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యావరేజ్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాపాలన వచ్చిన తర్వాత 21,800 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ శాఖలో మనం నిధులను ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మేము బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం మేము పరితపిస్తూ నిరంతరం జాగ్రత్తగా రూపాయి కూడబెట్టి ఈరోజు పేదల వైద్యానికి ఈరోజు ఈ నిధులను అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఉస్మానియా హాస్పిటల్ నిజాం సర్కారు 100 సంవత్సరాల పైగా ముందు పేదల కోసం ప్రారంభించిన హాస్పిటల్. అది కూలిపోవడానికి సిద్ధమై, అక్కడ వైద్యాన్ని అందించడానికి కష్టమై, వర్షాలు వచ్చినప్పుడు హాస్పిటల్ లోపలికి వరదలు వస్తే అక్కడ పేదలకు వైద్యం అందించడం కష్టమైంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ని ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోష మహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్ల రూపాయలతోటి 2,000 పడకల
మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేదలకు ఒక విశ్వాసాన్ని, ఒకనాడు జానపదాలలో పాడుకునే వాళ్ళు తెలంగాణ మారుమూల పల్లెల్లో నేను రాను బిడ్డో సర్కారు దావకానకి అని. ఎందుకంటే 100 బాధలు ఒక్క పదంలో, ఒక్క జానపదంలో ఆనాడు చెప్పుకోవడం జరిగింది. ఈనాడు రాబోయే సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఆ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఈరోజు ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. వాటి మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాల్సిందిగా మా సిబ్బందికి అందరికీ నేను సూచన చేస్తున్నా. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఉచితంగా భోజనం, ఉండడానికి అటెండెంట్స్, పేషెంట్లు వెంబడి ఎవరైనా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి హోటళ్లలోనో లాడ్జిన్లోనో ఉండడం కష్టం, ఇక్కడ ఉండే పేషెంట్లను చూసుకోవడం ఇబ్బంది. అందుకే ఇక్కడికి పేషెంట్లతో పాటు వచ్చే వాళ్లకు డార్మెటరీస్ ఇవ్వాలని, అదేవిధంగా క్యాంటీన్లో మంచి ఫుడ్ ఇవ్వాలని, ఇతర వసతులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా, సూపర్ పీజీని కూడా ఇక్కడ శాంక్షన్ చేయాల్సిందిగా, నర్సింగ్ కాలేజెస్ ఇక్కడ ఉంటే 60-70% పేషెంట్లకు మా నర్సులే సేవలు అందిస్తారు. ఆ పైన వాళ్ళకే డాక్టర్లతో అవసరం ఉంటుంది. 70% పైగా ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యాన్ని మా నర్సింగ్ సోదరిమణులే సేవలు అందిస్తారు. పైనుండే 30%కే డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తోనే అవసరం ఉంటుంది. అదేవిధంగా నేను మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ నిధులు ఇస్తున్నాం. మీరు గవర్నమెంట్లో డాక్టర్లను అదనపు సమయాన్ని పని చేయమనుండి, సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇద్దాం. అప్పుడు ఆ డాక్టర్లు అదనపు సమయం మన ప్రభుత్వ వైద్యశాలల్లోనే పనిచేస్తారు. వాళ్ళ డ్యూటీ సమయం తర్వాత వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగిస్తే వాళ్ళు సర్జరీలు, వాళ్ళకున్న స్పెషాలిటీని పేదలకు వైద్య సేవలు అందిస్తే మనం ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఆ ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడిషనల్ అవర్స్ ఇక్కడ పనిచేస్తారు. దే కెన్ స్పెండ్ క్వాలిటీ టైం ఫర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేషెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు డ్యూటీ అవర్స్లో ఇక్కడ పనిచేసుకొని వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడమో, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేయడమో, లేదా వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇతర దగ్గర ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి, నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా, సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని ఇఫ్ దే స్పెండ్ అడిషనల్ టైం, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సర్వ్ అడిషనల్
time in our hospitals. We have to appreciate them. We have to give incentives them through these Arogya